హలో డియర్ ఆస్పిరెంట్స్, ఇది ఆర్ఆర్బి ఎన్టీపీసీలో వచ్చినటువంటి ప్రాబ్లం అండి. షిఫ్ట్ 2లో వచ్చినటువంటి సమ్ అండి. ఎక్స్ వాల్యూ 4 అండి, వై వాల్యూ 5 అండి. లవం లవానికి సమానం, హారం హారానికి సమానం. న్యూమరేటర్ బికమ్స్ న్యూమరేటర్, డినామినేటర్ బికమ్స్ డినామినేటర్ అండి. సో చూసుకుంటే కనుక 5 4 జా 20 ప్లస్ చూడండి 7 5 జా 35 బై 5 4 జా 20 మైనస్ 7 5 జా 35. అండర్స్టాండ్? అట్లాగే చూసుకుంటే కనుక 4 జా 24 అండి, ప్లస్ చూసుకుంటే 4 5 జా 20 బై ఏమవుతుందంటే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే 7 4 జా 28 అండి, అట్లాగే మైనస్ కాబట్టి 8 5 జా 40 అండి, 8 5 జా 40. సో చూసుకుంటే న్యూమరేటర్లో ఏముందా అంటే 55 వస్తుందండి, మైనస్ 15 అండి, 55 బై మైనస్ 15 అండి. సో చూసుకుంటే కనుక న్యూమరేటర్లో ఏమవుతుందంటే 44 బై మైనస్ 12 అండి. అండర్స్టాండ్ ఆర్ నాట్? సో చూసుకుంటే చూడండి 5 3 జా 15 అండి, 5 11 జా అండి 55. సో చూసుకుంటే 4 3 జా 12 అండి, 4 11 జా 44. అండర్స్టాండ్ ఆర్ నాట్? సో ఇది చూసుకుంటే కనుక మైనస్ 11 బై 3 అండి, అట్లాగే ఇది చూసుకుంటే మైనస్ 11 బై 3 అండి. ఓకేనండి? ఎందుకంటే డినామినేటర్స్లో ఉన్న వాల్యూస్ ఏంటంటే మైనస్ వాల్యూస్ అండి. సో మైనస్ 11 ఏమవుతుందంటే కనుక మైనస్ 22 అవుతుందండి. డినామినేటర్లో 3 కామన్ కాబట్టి న్యూమరేటర్స్ అనేది మైనస్ 11 రెండు అప్పులు కాబట్టి రెండు అప్పులు కలుపుకోవాల్సిందేనండి. సో 22 బై 3 మైనస్ 22 బై 3 అనేది ఆప్షన్ ఏంటంటే కనుక 4th ఆప్షన్ అండి. ఓకేనా డియర్ ఆస్పిరెంట్స్?